తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రవాణా శాఖ ఆన్లైన్ సేవల్లో దూసుకెళ్తోంది. 66% ఆన్లైన్ సేవలు అందిస్తూ ఇతర శాఖల కన్నా ముందున్నట్టు రియల్ టైం గవర్నెన్స్ పై సీఎం సమీక్షలో గుర్తించారు. ఈ సేవలను 100% దిశగా తీసుకువెళ్లేందుకు ఆర్టీజీఎస్ విభాగం పలు సూచనలు చేసింది. వీటిని త్వరలోనే అమల్లోకి తెచ్చేందుకు రవాణా శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. వివిధ అనుమతులకు సంబంధించి ఆటోమేటిక్ అప్రూవల్ విధానం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనంపై ఉండే ఫైనాన్స్ తీరిపోయినా కొత్తగా ఫైనాన్స్ తీసుకున్నా వాటిని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో నమోదుకు వాహన్ పోర్టల్లో దరఖాస్తు చేస్తే అనుమతిచ్చేందుకు రోజుల తరబడి జాప్యం చేస్తున్న పరిస్థితి నెలకొంది. డీలర్లు, ఏజెంట్లు సంబంధిత రవాణా శాఖ కార్యాలయంలో చేయి తడిపితేనే ఫైల్కు అనుమతి లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఇబ్బందులకు అడ్డుకట్ట వేస్తూ ఇకపై గడువులోపు అధికారి ఆమోదించినా లేకపోయినా ఆటోమేటిక్ అప్రూవల్ లభించనుంది. వాహన యజమాని చిరునామా మార్చుకున్నా సరే ఆటోమేటిక్ అప్రూవల్ ఇవ్వనున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వాహనం తీసుకొస్తే రవాణా అధికారి పరిశీలించిన తర్వాతే రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఇన్నాళ్లు ఉంది. ఇకపై ఆ రాష్ట్రంలో జారీ చేసిన ఎన్ఓసీ ఆధారంగా రవాణా అధికారి పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ కు ఆటో అనుమతి లభిస్తుంది. దీనికి మోటార్ వాహన చట్టంలో నిబంధనను సవరించనున్నారు. వాహన డీలర్లే కొత్త వాహనాలకు రిజిస్ట్రేషన్ చేస్తుండగా ప్రస్తుతం డీలర్ల వద్దకు రవాణా శాఖ అధికారులు ఏటా వెళ్లి తనిఖీలు చేస్తున్నారు. ఇకపై 5 ఏళ్లకోసారి తనిఖీలు చేసేలా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ తరహా మార్పులన్నీ 3 నెలల్లో అమల్లోకి తీసుకురానున్నారు. ఎన్హెచ్ఏఐ ఫాస్టాగ్, టోల్గేట్ల సీసీ కెమెరాలు, పోలీస్ శాఖకు చెందిన ఏఐ ఆధారిత సీసీ కెమెరాల ఆధారంగా పన్ను చెల్లించకుండా తిరుగుతున్న సరకు రవాణా వాహనాల్ని గుర్తిస్తారు. ఆయా వ్యవస్థలతో రవాణా శాఖ అనుసంధానమవుతుంది. పన్ను చెల్లించని వాహనాలు ఏ టోల్గేట్లు, కూడళ్ల మీదుగా ప్రయాణిస్తున్నాయనేది ఏఐ ఆధారంగా గుర్తించి అక్కడి రవాణా అధికారిని అప్రమత్తం చేస్తారు. అనంతరం వాహనాన్ని ఆపి జరిమానాలు వేస్తారు. నిబంధనల ప్రకారం అవసరమైన ఇతర చర్యలు తీసుకోనున్నారు. డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు అనుమతులు ఇచ్చి వాటిలో శిక్షణ తీసుకున్న వారికి నేరుగా లైసెన్స్ జారీ చేసే విధానం కేంద్రం అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా 9 నెలల్లో రాష్ట్రంలో 5 డీటీసీలు అందుబాటులోకి వచ్చేలా చూడనున్నారు. ఏడాదిన్నరలో మరో 15, 2 ఏళ్లలో 30, మొత్తంగా 50 డీటీసీల్ని అందుబాటులోకి తెస్తారు. ఈలోపు 5 రవాణా శాఖ కార్యాలయాల పరిధిలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లు అందుబాటులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 జిల్లాల్లో వాహనాలకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించే ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ ఏటీఎస్లు ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రాలపై తరచూ ఫిర్యాదులొస్తున్నాయి. ఈ ఫిర్యాదుల్ని పరిశీలించి వాటిపై తగిన చర్యలు తీసుకునేందుకు అంబుడ్స్మెన్ ను నియమించనున్నారు. రవాణా శాఖ అధికారుల్ని కాకుండా ఈ రంగంలో అనుభవం ఉన్న నిపుణుల్ని అంబుడ్స్మెన్ గా నియమిస్తారు. ఫిర్యాదులపై స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే అధికారం వారికి ఇవ్వనున్నారు.